నమస్తే మో నైట్ 11కి ఆకలి అవుతుందని గల్లీ గల్లీ తిరుగుతా అంటే మన గీతా భవన్ పక్క గల్లీలోనే ఉన్న వాగేశ్వరి డిగ్రీ కాలేజ్ పక్కనే ఈ ఆయుష్ ఫుడ్ కోర్ట్ కనిపించింది మో. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా లోపలికి వెళ్ళిపోయినామో. లోపలికి ఓడితోటి అయితే మనోడు వేరేటోళ్ళకి ఎగ్ దోశ ఎత్తుండమో. ఆ వాసనకి ఆకలి డబుల్ అయిపోయింది. అసలు మెనూ కూడా ఏమేమి ఉంది అని అడగకుండానే డైరెక్ట్ ఎగ్ దోశ ఆర్డర్ ఇచ్చేసినామో. మనతోటి మాటలు కలుపుతా అంటే మనోడు గురించి చెప్పిండమో. మనోడు కష్టపడి 3 ఏళ్ళు హోటల్ మేనేజ్మెంట్ చేసి దుబాయ్కి జాబ్ చేద్దామని చెప్పేసి పోయిండటమో. ఆడికి పోయినాక జాబ్ చేసి నచ్చక కొన్ని కింద పని చేసుడు ఏంది ఓన్ గా బిజినెస్ పెట్టుకుంటా అని మళ్ళీ రిటర్న్ కరీంనగర్ వచ్చింమో. కరీంనగర్ వచ్చినాక ఆల్రెడీ ఇంతకు ముందు 2 బిజినెస్లు ఓపెన్ చేసిండంటమో. అవి లాస్ వచ్చినాక అవి క్లోజ్ చేసి ఇది 3వ బిజినెస్ ఓపెన్ చేసిండంటమో. అది సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుండమో. ఇక మన ఎగ్ దోశ విషయానికి అతనైతే పల్లీల చట్నీ ఉండి పుదీనా చట్నీ వేసుకుని తింటే మాత్రం నోట్లకు కరిగిపోయింది. మనం దగ్గర అయితే పొద్దున టిఫిన్స్ అయితే చాలా రకాల టిఫిన్స్ ఉంటాయంటమో. మీరు దగ్గర ఉంటే ఖచ్చితంగా రానికి ట్రై అయ్యూరి. ఇక చట్నీ విషయానికి అయితే మాత్రం ఏలు నాకుంటా మరి తిన్నామో. అంత బాగుంది నా మనసు లెక్క. దోశ తిన్నాక కడుపులు ఎక్కడనో చిన్న హెల్తీ ఉండేమో. అందుకే ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తినుకుంటూ ఇంటికి వెళ్ళిపోయినాం. నువ్వైతే ఫాలో సబ్స్క్రైబ్ మింగమో. నీకు పెళ్ళైనాక నాలాంటి మంచి కొడుకు కూడతాడు.